మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణహాని ఉందని 4+4 గన్మ్యాన్లను కేటాయించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మాజీ మంత్రి అభ్యర్థిని తోసిపుచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. శ్రీనివాస్ గౌడ్కు గన్మ్యాన్లు అవసరమో లేదో తెలపాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణహాని ఉందని 4+4 గన్మ్యాన్లు కేటాయించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మాజీ మంత్రి అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. శ్రీనివాస్ గౌడ్కు గన్మ్యాన్లు అవసరమో లేదో తెలపాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. శ్రీనివాస్ గౌడ్కి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలని కూడా మాజీ మంత్రి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తనకు ప్రాణహాని ఉందని హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు శ్రీనివాస్ గౌడ్. అయితే గతంలో కూడా చూసాము, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పైన సుపారీ ఇచ్చారనేది ఆయన ప్రధానంగా ఆరోపణలు చేశారు. సుపారీ ఇచ్చి నన్ను చంపడానికి కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు అనేది కూడా అప్పుడున్న ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్న పరిస్థితి. ఎక్కువ సెక్యూరిటీని పెంచాలనేది కూడా అప్పుడున్న ప్రభుత్వానికి విన్నవించారు. తద్వారా తర్వాత పూర్తిగా ప్రభుత్వం కాకుండా మిగతా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇక అధికారంలోకి వచ్చినప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ గత కొన్ని రోజుల క్రితము ఇక హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. నాకు 4+4 గన్మెన్లను కూడా కేటాయించాలని కూడా హైకోర్టుకు ఒక విన్నవించారు. దీనికి సంబంధించి ఇక మాజీ మంత్రి చేసిన అభ్యర్థనను పూర్తిగా కోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక శ్రీనివాస్ గౌడ్కి గన్మెన్లు అవసరమో లేదో అని కూడా పూర్తిగా డీజీపీకి సంబంధించి ఆదేశించింది. అతనికి అవసరమా లేదా అనే విషయం పైన కూడా కోర్టుకు చెప్పాలనేది కూడా డీజీపీకి ఒక ఆదేశాన్ని జారీ చేసింది. తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని కూడా డీజీపీకి హైకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఇక తదుపరి విచారణకు సంబంధించి ఈ కేసుకు సంబంధించిన విచారణ మార్చి 19 అంటే ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్టు కూడా కోర్టు ఇక చెప్పిన సందర్భం కనబడ్డది.